కరీంనగర్ జిల్లాలో సాయంత్రం ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పాత బజార్ వద్ద ఏర్పాటు చేసిన నెంబర్ 1 గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. 1946లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాత బజార్ నెంబర్ 1 గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణేశుని యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమం కరీంనగర్లో ఈరోజు ప్రారంభమైంది. కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోని పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ గణనాథునికి స్వాగతం పలకడం, ఒక హంగు ఆర్భాటాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఒక నిమజ్జనోత్సవ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతూ ఉన్నది. 9 రోజులు ఈ విధంగా అన్ని రకాల పూజలతోని భక్తి శ్రద్ధలతోని పూజలు చేసినటువంటి హిందూ సమాజం అంతా కూడా ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమంలో కూడా అదే భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ కోలాహలం, బ్యాండ్ మేళాలు, గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి దేశభక్తి నినాదాలతోని వాళ్ళ కరీంనగర్ అంతా హోరెత్తున్నది. నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ముఖ్యంగా ప్రతి సంవత్సరం మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ఈ 3 చెరువులలో నిమజ్జనోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. ఆ పైసా క్రెయిన్స్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి చేయడం జరిగింది. నేను కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి అందరు మిగతా ఈ సమయం పూర్తి వరకు కూడా ఇదే వాతావరణంలో మనం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. టవర్ సర్కిల్లో వినాయక చవితిలో హిందూ ఉత్సవ సమితి, దాంతోపాటు అనేక సంస్థలు కూడా ఇలా వేదికలు ఏర్పడి స్వాగతం పలుకుతూ ఉన్నారు. కాబట్టి మంచి వాతావరణంలో ఇలా జరుగుతున్నది. ఈసారి కొంచెం ఆలస్యమే అవకాశం ఉంది కాబట్టి ఇలా సిబ్బంది కానీ అన్ని శాఖల సిబ్బంది కూడా ఒక సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.